సితారా స్టోరీస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ తల్లి మనస్సు రెండో భాగం. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగేనమ్మా. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. ధరణి, అశోక్, అమృత చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఒకరోజు అందరూ హాల్లో కూర్చుని ఉండగా అమృత ఈ విధంగా అంటుంది. అమ్మా, నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటేనే. ఏంటమ్మాది, చెప్పు. నీ మాట ఎప్పుడైనా కాదన్నామా తల్లి? నేను ఒక అనాథాశ్రమం పెట్టాలనుకుంటున్నాను. ముఖ్యంగా నాలాంటి అంగవైకల్యం గల పిల్లలు చాలామంది చాలా చోట్ల నిరాదరణకు గురై ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి మన ఆశ్రమంలో నీడని కల్పించి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం నింపి వాళ్ళ కాళ్లపై వాళ్ళు నిలబడేలాగా ప్రోత్సహిద్దాం. ఎందుకంటే అందరికీ నాకున్నట్లుగా మీలాంటి మంచి కన్న తల్లిదండ్రులు ఎవరికుంటారు చెప్పండి. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి మీరు నాకు ఎంత అండగా ఉన్నారో నాకు తెలుసు. ఏమంటారమ్మా? ఆ మాటలు విన్న ధరణి, అశోక్ కన్న తల్లిదండ్రులుగా అమృత మనసులో తమ స్థానం ఎంత గొప్పదో అని ఆనందపడతారు. చాలా మంచి ఆలోచన తల్లి. అలాగే, తప్పకుండా చేద్దాం. చాలా థ్యాంక్స్ అమ్మా. అనుకున్న విధంగానే కొన్ని రోజులకి వాళ్ళ ఇంటి దగ్గరలోనే కొద్ది స్థలంలో ఆశ్రమాన్ని స్థాపిస్తారు. మరోపక్క పట్టించుకునేవారు లేక ఆస్తులు పోగొట్టుకొని రోడ్డు పాలవుతారు అమృత కన్నవాళ్ళు. ఒక్కొక్కరిగా ఆశ్రమంలో పిల్లలు చేరుతూ ఉంటారు. ధరణి, అశోక్ ఆశ్రమం బాధ్యతలు చూసుకుంటూ ఉంటారు. అమృత ఆఫీస్ అవ్వగానే తాను కూడా పిల్లలతో గడుపుతూ వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటుంది. చూడండి పిల్లలు, మనిషికి కళ్ళు లేకపోవడం, కాలు లేకపోవడం అనేది అంగవైకల్యమే కాదు. మన మనసుకి అంగవైకల్యం ఉండకూడదంతే. ప్రతి మనిషిలోనూ ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది. దాన్ని గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయాలి. నిరాశతో ఆగిపోకూడదు. మన అందరికీ అమ్మ ప్రేమను పంచి కొండంత ధైర్యాన్నిచ్చే ధరణి అమ్మ మనకెప్పుడూ తోడుగా ఉంటారు అంటూ పిల్లల్లో ధైర్యాన్ని నింపుతూ వారితో సరదాగా గడుపుతూ ఉంటుంది. ఒకరోజు ధరణి దగ్గరికి వస్తుంది అమృత. అమ్మా, ఆశ్రమంలో పిల్లల సంఖ్య పెరుగుతుంది. వారి ఆలనా పాలనా నువ్వు నాన్న చూసుకోవడం కష్టంగా ఉంది. అందుకే వాళ్ళని చూసుకోవడానికి 2 కేర్ టేకర్స్ని పెట్టుకుందాం. మీకు కొంచెం సహాయంగా ఉంటారు. నేను కూడా ఆఫీస్కి వెళ్ళడం వల్ల ఆశ్రమంలో ఫుల్ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను కదా. సరేనమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పేసి అమృత ఆఫీస్కి వెళ్తుంది. కేర్ టేకర్స్ కావాలని ఆశ్రమం బయట బోర్డు పెడతారు. అదే దారిలో వెళ్తున్న మాలిని, రాజేష్ ఆ బోర్డు చూసి పని కోసం ఆశ్రమం లోపలికి వెళ్తారు. అప్పుడు ధరణి వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకుంటుంది. చూడండి, ఇక్కడ పిల్లలందరూ చాలా సున్నితమైన మనసుతో ఏదో ఒక లోపమున్న అమాయకమైన పిల్లలుంటారు. వారిని మీరు ప్రేమగా, ఓపిగ్గా సొంత పిల్లల్లాగా చూసుకోవాలి. అలా అయితేనే మీరిక్కడ జాయిన్ అవ్వచ్చు. తినటానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక రోడ్డున పడ్డ వాళ్ళకి ఈ ఉద్యోగం చాలా అవసరం అనిపిస్తుంది. తప్పకుండానండి. మీరన్నట్లుగానే మేం పిల్లలందర్నీ కంటికి రెప్పలా చూసుకుంటాము. సరేనండి అని చెప్పేసి వాళ్ళు ఉండటానికి ఆశ్రమంలోనే ఒక గదిని కేటాయిస్తారు. ఇక ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ధరణి స్నేహితురాలు సునీత ఆశ్రమం దగ్గరికి వస్తుంది. హాయ్ ధరణి, బాగున్నావా? చాలా సంవత్సరాలైంది మనం కలుసుకొని. ఆశ్రమం పెట్టి నువ్వు చాలా మంచి పనే చేశావు. అందుకే నిన్ను అభినందిద్దామని వచ్చాను. బాగున్నాను సునీత. ఇదంతా నా గొప్పతనం కాదు, మా అమృత ఆలోచన. ఓహో, అలాగా. చిన్నప్పుడు మీకు గుడిలో దొరికిన కళ్ళు లేని పాప అమృతనేనా? నీ కడుపున పుట్టకపోయినా మీలాంటి మంచి మనసు, సేవాగుణం ఆ పాపకి నీ పెంపకంలో బాగానే వచ్చాయి. ఆ మాటలకి ధరణి భయంతో ఒక్కసారిగా చుట్టూ చూస్తుంది. ఎవరైనా ఉన్నారేమో అనుకుంటుంది. చూడు సునీత, ఇంకెప్పుడు తను నా బిడ్డ కాదన్న నిజం ఎక్కడ చెప్పకు. ఎందుకంటే ఈ విషయం ఇప్పటి వరకు అమృతకే తెలీదు. తనకి నిజం తెలిస్తే తట్టుకోలేదు. మేం కూడా ఊహనే భరించలేం. సారీ ధరణి, ఏమి అనుకోకు అని చెప్పేసి కొద్దిసేపు మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ లోపల ఉన్న అమృత, పక్కగానే ఉన్న మాలిని, రాజేష్ కూడా ఈ మాటలు వింటారు. ఒక్కసారిగా అమృత దుఃఖం నిండిన మనసుతో, కళ్ళ నిండా నీళ్లతో ధరణి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది.
అప్పుడే అక్కడికి అశోక్ కూడా వస్తాడు. అమ్మా, నేనెంతో దురదృష్టవంతురాలమ్మా. అంటూ అమృత ఏడుస్తుంది. ఏమైందమ్మా అమృత, ఎందుకలా ఏడుస్తున్నావు? అమ్మా, సునీత ఆంటీ నువ్వు మాట్లాడుతున్న మాటలు అన్నీ నేను విన్నాను. ఇక ఆ మాటలకి ధరణి, అశోక్ ఇద్దరూ షాక్ అవుతారు. నేను మీ కడుపున పుట్టకపోయినా నువ్వు నాన్న అందురాలైన నాకు మీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూపించారు. ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పెంచి పెద్ద చేశారు. ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు. నేను చాలా అదృష్టవంతురాల్ని. కానీ ఇంత త్యాగమూర్తులైన మీలాంటి వారి కడుపున పుట్టినందుకు నేను చాలా దురదృష్టవంతురాల్ని. నేను మీ రుణం ఎలా తీర్చుకోగలనమ్మా? అంటూ ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అమృత. అమ్మా అమృత, అలా మాట్లాడకమ్మా. నీవెప్పుడు మా కన్నబిడ్డవే. నిన్ను దూరం చేసుకున్న వాళ్ళేనమ్మా దురదృష్టవంతులు. అమ్మా అమృత, ఇన్ని రోజులు ఈ నిజం నీతో చెప్పలేదని మాపై కోపంతో ఎప్పుడైనా నీ కన్న వాళ్ళు కనపడితే మమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళతో వెళ్ళిపోవద్దమ్మా. నిన్ను వదిలి మేం బ్రతకలేం. అలా ఎప్పటికీ జరగదమ్మా. నా జీవితం మీరు పెట్టిన భిక్ష. నిర్దాక్షిణ్యంగా నేను గుడ్డిదాన్నని గుడి మెట్ల మీద వదిలేసి వెళ్ళిపోయినా కసాయి తల్లిదండ్రుల దగ్గరికి నేనెలా వెళ్తాను? వచ్చే జన్మలోనైనా సరే నీ కడుపున పుట్టాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. అప్పటికే సునీత మాటలు విన్న మాలిని, రాజేష్ వాళ్ళు అమృతనే వాళ్ల బిడ్డ ఏమోనని అనుమానంతో ధరణిని వివరాలు అడిగి తెలుసుకోవాలని ధరణి దగ్గరికి రాబోతూ ఉంటే అమృత మాటలు విని ఆగిపోతారు. ఏవండి, మనం వదిలేసుకున్న మన కన్నబిడ్డ ఈ అమృతే అండి. కానీ వెళ్ళి నువ్వేనమ్మా మా కన్నబిడ్డవి అని చెప్పుకోలేని దౌర్భాగ్యపు పని చేశామండి. కన్న తల్లిదండ్రులుగా వెళ్ళినా కూడా మనల్ని చూసి ఎంత అసహించుకుంటుందో. అవును మాలిని, కన్నబిడ్డ కళ్ళ ముందున్నా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఆ భగవంతుడు మనకు తగిన శిక్ష వేశాడు. ఈ పరిస్థితిలో వెళ్ళి మా పాప మాకు కావాలి అని అడిగితే కనీసం దూరం నుంచైనా మన బిడ్డని కంటి చూపుతో చూసుకునే అవకాశం కూడా ఉండదు. అవునండి. ఏ లోపంతో ఉందని మన బిడ్డని మనం దూరం చేసుకున్నామో అలాంటి లోపం గల పిల్లలు ఎందరూ ఈ ఆశ్రమంలో ఉన్నారు. మనం చేసిన పాపానికి ఆ పిల్లలందరికీ సేవ చేసుకుంటూ కళ్ళ ముందే మన బిడ్డని చూసుకుంటూ ఈ జీవితం గడిపేద్దాం అని దూరం నుంచే కూతుర్ని చూసుకుంటూ వాళ్ళతో పాటే ఆశ్రమంలో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. మాలిని, రాజేష్ వాళ్ళలో వచ్చిన మార్పుతో, మంచితనంతో అమృతకు దగ్గరవుతారు. అమృత కూడా వాళ్ళు కన్నవాళ్ళు అని తెలియకుండానే బాబాయ్, పిన్ని అంటూ ధరణి, అశోక్లతో పాటుగా వాళ్ళతో కూడా ఎంతో ప్రేమగా ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.